అయ్య బాబోయ్, అయ్యగారు వచ్చేసినట్టున్నారు. అమ్మో, చూడలేకపోయానే. అయ్యగారే. ఏరా, అయ్య లెటర్లు ఏమైనా వచ్చినాయా? లెటర్స్ ఏం రాలేదండి, కానీ ఊరి నుంచి మీ అల్లుడు గారు వచ్చారండి. అల్లుడా? అవునండి. ఎక్కడా? లోపల పడుకున్నారండి. నీ షెడ్లోనా? మావే వస్తున్నాడు, పడుకుని అటాక్ చేద్దాం. ఏం చేస్తాడో చూద్దాం. ఎవరండి? పార్వతి కొడుకు. పార్వతి కొడుకా? తోటమాలి లేడే అని బాధపడుతూ ఉన్నాను. ఇప్పుడు జీతం పత్తి లేకుండా మంచి పన్నాడు దొరికాడు. తెలివి తక్కువ మాట్లాడదు. ఎవరిని తోటమాలిగా పెట్టుకుందా అంటావు? వాడు ఇలా ఉన్న పళంగా వచ్చాడంటే వాడు మన అమ్మాయిని పెళ్లి చేసుకుందామని ఒకే ఒక ఉద్దేశంతో వచ్చుంటాడే. అసలు ఇలాంటి వాడు ఉన్నాడన్న సంగతే మన అమ్మాయికి తెలియదు. రేపు వాడు మన అమ్మాయి దగ్గరికి వెళ్ళి నేను నీ బావని, నీకు కాబోయే మొగుడిని వాగితే వాడికిచ్చి పెళ్లి చేసేస్తావా? దీనికి మనం ఒప్పుకున్నా నీ కూతురు ఒప్పుకుంటుందా? అసలు మన అమ్మాయి లెవెల్ ఏంటి, వీడి లెవెల్ ఏంటి? ఇది హైటెక్, వీడు ఫుట్పాత్. ఇది కోటీశ్వరాలు, వీడు బిఖారీ యాదవ. గుమ్మం ముందు నుంచే తరిమేయాల్సిన శన్ని ఇంటికి తీసుకొచ్చి ఆరతిస్తానంటావేంటే? దీన్ని మొగ్గలోనే తుంచేయాలి. దారిని పోయే దానైన అల్లుడని చెప్పి ఇంట్లో తీసుకొస్తావా? నువ్వు ఏం చేస్తావో ఏంటో నాకు తెలీదు. తెల్లారసరికి వాడు ఇంట్లో ఉండకూడదు. వాడు ఉన్నాడో నువ్వు ఉండవు. లేదండి, నేనే తప్పైన అడ్రస్కి వచ్చాను. ఇది మా మామ ఇల్లు కాదు. ఇక్కడ వేరే ఎవరో ఉన్నారు. ఉంటానండి. బాబు, చిన్నమ్మగారు పొద్దున 9 కాలేజీకి వెళ్తారు. కావాలంటే ఎక్కడో చోట చాటుగా కనపడే కనీసం ఒకసారి పలకరించి వెళ్ళి బాబు. వద్దండి, ఇప్పుడు నేనున్న పరిస్థితి చూసి మామయ్యలాగా తను నన్ను ఆశయించుకుంటే నేను తట్టుకోలేనండి. ఇప్పుడు నా దగ్గర అంతస్తు లేదు, బికారిననేగా మామయ్య నన్ను వద్దనుకున్నాడు. నేను డబ్బు సంపాదిస్తాను, ఓ మంచి స్థాయికి ఎదుగుతాను. అప్పుడు వస్తాను, వచ్చి నా అమ్మని ధైర్యంగా కలుస్తాను. అప్పటి వరకు నా మనసులో ఉన్న అమ్మాయి నాకు చాలు.